వ్యక్తిగత ప్రార్థన ఎంతో ప్రత్యేకమైనది. అందుకే దేవుడు దీనిని ప్రత్యేకంగా కోరుకుంటున్నాడు. మత్తయి 6:6లో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చూడగలము. ఈ వాక్య భాగంలో గమనిస్తే ఒంటరిగా ప్రార్థించాలని దేవుని ఉద్దేశం. అందుకే నీవు, నీ గది, నీ తండ్రి, నీకు ప్రతిఫలం అనే వ్యక్తిగత పదాలను మనం చూడగలం. అంతేకాకుండా నీ దేవుడికి అనడం లేదు కానీ నీ తండ్రికి అంటున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన భయభక్తుల కన్నా బంధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనబడుతుంది. దేవుని ఎడల భయభక్తులు ఎప్పుడూ ఉండాల్సిందే, కానీ ఒక తండ్రితో కుమారుడు మాట్లాడినట్లు మాట్లాడాలనేది ఉద్దేశం. అంతేకాకుండా ఈ ప్రార్థనకు ప్రతిఫలము కూడా ఉంటుంది అనే వాగ్దానము చూడగలము. ఈ వ్యక్తిగత ప్రార్థన జయ జీవితాన్ని ఇవ్వడంతో పాటు సాతాను ప్రయత్నాలన్నిటినీ కూల్చివేస్తుంది. ప్రార్థన లేని క్రైస్తవ్యం దేవుని ప్రణాళికను సాధించలేదు. శరీరధారిగా ఉన్న దినాలలో యేసుక్రీస్తు ప్రార్థనా జీవితమే మనకు మాదిరి.